Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. ప్రభునందు ప్రియమైన వారలారా, యొక్క ఉదయకాల సంబంధు యొక్క యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో ఈ భాగమును మనం పరిశీలన గమనించినట్లయితే, గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములో తత్తరిల్లునుగాక. దేవుడు గగనము చీల్చుకొని దిగి వచ్చేటువంటి దేవుడు. భూలోకములో మరి ప్రవేశించడానికి గగనము అనగా ఆకాశమును చీల్చుకొని మరి మహాకాశాలు పట్టజాలనంత ఎత్తులో ఉన్నటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన దిగి వచ్చినటువంటి దేవుడని మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. దిగి వచ్చేదవుగాక అని రాయబడింది. యేసు ప్రభువారు పరలోకము నుంచి భూలోకానికి దిగి వస్తూ వచ్చున్నాడు. గగనము చీల్చుకొని మానవ అవతారంలో ఈ భూలోకమును జన్మించి ఆయన సన్నిధిని మనం భూమి మీద అనుభవించే విధంగా చేస్తూ వచ్చున్నాడు. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. పర్వతములు తత్తరిల్లటం ఏంటి అంటే, పర్వతాలు కూడా దేవుని సన్నిధి అంటే భయపడిపోతుంటున్నాయి, గడగడలాడిపోతుంటున్నాయి. అలాగే నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతినిగా దేవుడు తన శత్రువులకు తన నామాన్ని బయలుపరిచే దేవుడు. శత్రువులు ఖచ్చితంగా దేవుని నామాన్ని గురించి అవగాహనలోకి వచ్చే విధంగా దేవుడు చేసేటువంటి దేవుడు. ఈ లోకంలో అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయ రీతిగాను నీవు దిగి వచ్చేదవుగాక. దేవుడు ఎలా దిగి వస్తాడు? ఒక గచ్చపొదలను అగ్ని కాల్చినట్లుగా, నీళ్లను పొంగజేసిన రీతిగా, అగ్ని చేత పొంగజేసిన రీతిగా దేవుడు దిగి వస్తున్నాడని రాయబడతా వచ్చింది. ఎందుకొరకు దిగి వస్తున్నాడు? శత్రువులకు నీ నామము తెలియజేయుటకై. దేవుని నామం తెలియజేయబడాలి. దేవుని నామం ఎలా తెలియజేయబడుతుంది మనుషులకి చెప్పండి? మనుషులకి దేవుని నామం తెలియజేయబడాలంటే దేవుని యొక్క శక్తిని వెల్లడపరిచినప్పుడే మనుషులకు దేవుని నామం తెలియజేయబడుతుంది. సాధారణంగా దేవుని శక్తి మానవ రీతిగా మనం ఎంత చెప్పినా కానీ మనుషులు దాన్ని గ్రహించలేరు. పైగా దేవునికి విరోధులుగా, శత్రువులుగా నడుచుకునేటువంటి వారు మరి దేవుని యొక్క శక్తిని గ్రహించలేరండి. అందుకే లేఖనాల్లో మనం చూస్తుంటున్నప్పుడు దేవునికి మనం ఎప్పుడు శత్రువులు అయిపోతాం? ఎప్పుడైతే పాపమునకు, చెడుతనానికి, అవిధేయతకు మన హృదయంలో చోటిస్తామో అప్పుడు మనం దేవునికి శత్రువులు అయిపోతామని రాయబడతా వచ్చింది. పరిశుద్ధతకు, నీతికి, యథార్థతకి చోటిచ్చేవారు మాత్రమే దేవునికి స్నేహితులుగా నడుచుకోగలుగుతారు. అపవిత్రతకి, పాపానికి, చెడుతనానికి, అవిధేయతకి, ఇట్లాంటి వాటికి చోటిచ్చేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా దేవునికి స్నేహితులుగా ఉండలేరండి. దేవునికి శత్రువులుగా మారిపోతారు. అయితే ఇలాంటి వారికి సహా, అంటే దేవునికి శత్రువులుగా మారిపోయిన వారికి సహా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయటానికి, దేవుని నామము యొక్క విశిష్టతను తెలియపరచడానికి దేవుడు గగనం చీల్చుకొని ఒక గచ్చపొదలను కాల్చిన రీతిగా, అగ్ని నీళ్లను పొంగజేసిన రీతిగా ఆయన దిగి వస్తున్నాడని రాయబడుతుంది. ప్రియమైన వారలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడో గమనించండి. అందుకనే జరుగునవి మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా, జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు ఇవి జరుగుతాయని మేము అనుకోలేదు, కానీ దేవుడు చేసిన భయంకరమైన క్రియలు. అన్ని జనులు నీ సన్నిధిన కలవరపడుదురుగాక, నీవు దిగి వచ్చేదవుగాక. అన్ని జనులు చూసంట ఇలా జరుగుతాయని వారు తలంచరు కదా, కానీ మనం కూడా తలంచం కదా. కానీ మనం తలంచనివి, మనం అనుకోనని భయంకరమైన క్రియలు దేవుడు చేసినప్పుడు అంట అన్ని జనులు కలవరపడతారంట. ప్రియులారా, అన్ని జనులకి లోపల ఒక రకమైన కలవరం మొదలైపోయి, అమ్మో దేవుడు ఇంత గొప్ప దేవుడా అని తెలుసుకునే రోజు ఒకరోజు తప్పక ఉన్నదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం.
నీ సన్నిధిన పర్వతములు తత్తరిల్లిపోతాయి. తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఏనాడు ఏ కాలమున చూచి ఉండలేదు. చూడండి, పర్వతాలు తత్తరిల్లిపోతాయి. దేవుని కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుణ్ణి మరి ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉంటేనండి, ఆయన తన కార్యాన్ని సఫలం చేసే ఏ దేవుణ్ణి ఎవడు ఏ కాలము చూచి ఉండలేదంటే ఎంత గొప్ప దేవుడు. నీవు కానీ దేవుని కొరకు నువ్వు ఖచ్చితంగా కనిపెట్టుకొని ఉంటే ఆయన కార్యాన్ని సఫలం చేసే విషయంలో మరి ఆయన వంటి దేవుణ్ణి ఈ భూమి మీద మరొకళ్ళు మనం చూడలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. చూడండి, అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? ఎప్పుడన్నా విన్నారా అలాంటి సంగతులు? ఎందుకంటే దేవుడు మనుషుల పట్ల దేవుడు కార్యాలను సఫలం చేసే తీరు ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదంటండి. మనం కానీ నిజంగా హృదయపూర్వకంగా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే మన పట్ల దేవుడు కార్యం సఫలం చేసి కార్యాలను జరిగిస్తున్నటువంటి విధానం ఇంకా ఎవ్వరు కూడా ఇలా అలాంటి దేవుణ్ణి మనం ఎన్నడూ చూసి ఉండలేదు. అలాంటి దేవుడు కలడన్న సమాచారం కూడా మనకు ఎప్పుడు వినబడలేదని, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. నిజంగా నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకున్న సమయాలలో దేవుడు తన ప్రత్యక్షతను కనబరిచి తన కార్యాన్ని సఫలం చేసుకుంటూ వచ్చిన తీరు మీరు గమనిస్తే, ఇలాంటి దేవుడు ఎప్పుడన్నా లోకంలో మరొక ఆయన ఉన్నాడన్న సంగతి ఎప్పుడైనా మనం విన్నామా? ఇంత గొప్ప దేవుడండి మన దేవుడు. కనుక భయంకరమైన క్రియలు జరిగించే దేవుడు, కార్యాలను సఫలపరిచే దేవుడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు, మనందరం కలిగి ఉన్నాం. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. దేవా, నీవు మా జీవితాల్లో ఉన్నవాడవయ్యా, నీవు మా పట్ల కార్యం జరిగించు, ఈ కార్యాన్ని మీరే సఫలం చేయండి అని మనం దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటేనంట తప్పక దేవుడు తన కార్యాన్ని సఫలపరుస్తూ వస్తాడండి. అందుకే లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. ఎట్లుండాలి? మనం దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని మార్గాలను బట్టి జ్ఞాపకం చేసుకునేవారు ఉండాలి. సంతోషముగా నీతిని అనుసరించే వారిని దర్శించి దేవుడు మనం సంతోషంగా నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించేటప్పుడు దుఃఖంతో దిగులుతో నీతివంతులుగా జీవించకూడదండి. లోకంలో మనల్ని మారు మనసు రక్షణ ఇచ్చి మనల్ని నీతిమంతులుగా చేసినప్పుడు మనం సంతోషంగా దేవుని మార్గంలో చక్కగా నడవాలి. ఏదో దిగులుతో విచారంతో దేవుని మార్గంలో ఇట్లుండాల్సి వస్తుంది అట్లుండాల్సి వస్తుందని అంటే దేవుని మార్గంలో నడిచేటప్పుడు కూడా దిగులుతో నడిచేవారు ఉంటారు. నీతి కొరకు బ్రతికేటప్పుడు కూడా దిగులుతో బ్రతుకుతున్నట్టు ఉంటాం. నీతిమంతులుగా జీవించడం దేవుడిచ్చిన గొప్ప ధన్యత. కనుక నీతిమంతులుగా జీవించే వాళ్ళు ఎట్లా జీవించాలా? సంతోషంగా జీవించాలా, హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించాలి. దేవుని గొప్పతనాన్ని బట్టి హృదయపూర్వకంగా ఆనందంతో దేవుని సన్నిధిలో గడపాలి. ఎప్పుడైతే నీతిని అట్టి రీతిగా హృదయపూర్వకంగా అనుసరిస్తూ ఉంటామో దర్శించున్నావు, దేవుడు దర్శించడం ప్రారంభిస్తాడు. దేవుణ్ణి అనుసరించేటప్పుడు ఎట్లా అనుసరిస్తున్నావు నువ్వు? దిగులుతో, విచారంతో, కష్టంతో, వేదనతో, ఆలోచనతో దేవుని సన్నిధిలో దేవుణ్ణి అనుసరించకూడదు. దేవుణ్ణి అనుసరించేటప్పుడు హృదయపూర్వకంగా నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిన్ను దర్శించడం ప్రారంభిస్తాడు. కొంతమంది దేవుని సన్నిధికి వస్తుంటారు కానీ ఎప్పుడు హృదయపూర్వకంగా సంతోషంగా దేవుని సన్నిధిలోకి రాలేరు, దేవుణ్ణి అనుసరించలేరు. నీతిని అనుసరించడాన్ని ఎంతో కష్టంగా బాధగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఫీల్ అయ్యే వాళ్ళని దేవుడు ఎప్పుడు దర్శించడు. ప్రియులారా, కనుక మనం దేవుణ్ణి దర్శించుకొనే ఆ మార్గాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు, దేవుడు ఎప్పుడు మనల్ని దర్శిస్తాడు, దేవుడు ఎప్పుడు తాను మనకు కనబరుచుకొని తన కార్యాలను మన పట్ల జరిగిస్తాడంటే
ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో సంతోషంగా నీతిని అనుసరిస్తూ నడుచుకునే వారికి ఆయన తప్పక దర్శనాన్ని ఇస్తాడు. అందుకే కొంతమందికి దేవుడు దర్శనాలు అసలు కనపడవు, కొంతమందికి పదే పదే దేవుడు దర్శనాలు కనపడుతుంటాయి. కారణం ఇదే, దేవుడు దర్శనాలు ఎక్కువగా చూస్తున్నటువంటి వారు ఎవరంటే వారిని హృదయపూర్వకంగా సంతోషంగా నీతిని అనుసరించేటువంటి వారు. అందుకే బైబిల్ గ్రంథం రాయబడుతూ వచ్చింది, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. దేవుని వాక్యంలో చిత్తగించుము, నీవు కోప్పడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. కనుక మరి దేవుడు కోప్పడి, కారణం దేవుడు ఎందుకు కోప్పడతాడంటే పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాం. చాలా కాలం నుంచి మనం పాపాల్లో పడిపోయి ఉన్నామండి. ఒకటి కాదు, అనేకమైన పాపములు అంటున్నాడు ఇక్కడ. రక్షణ మాకు కలుగునా, రక్షణ కలుగుతుందా పాపములో పడిపోయిన వారికి? మేమందరము అపవిత్రులమై ఉంటుమ, నీతి క్రియలని మురికి గుడ్డల వలె నాయను, మేమందరమును ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మనుషులు మమ్మను కొట్టుకొని పోయిను, ఈ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడునూ లేకపోయాను. ప్రియమైన వారలారా, నీతి క్రియలన్నీ మురికి గుడ్డలుగా మారిపోయినాయా? ఆకు వలె వాడిపోతున్నాం, గాలివాన కొట్టుకుపోయినట్టుగా మన జీవితం కొట్టుకుపోయే స్థితిలో ఉండి మన దోషాలు దేవుడికి మనకి అడ్డుగోడకు ఎప్పుడైతే ఏర్పరచబడతాయో ఆ సమయంలో మరి దేవుని నుంచి మనం దూరం అయిపోయేటువంటి వారు ఉంటాం. దేవుని దర్శనాన్ని కోల్పోతాం. దేవుని యొక్క మరి కార్యాలు మన జీవితంలో సఫలపరచడం అన్నిటినీ కూడా మనం దూరం చేసుకునేటువంటి వారు ఉంటాం. తిరిగి మళ్ళా దేవుని సన్నిధిలో మొరపెట్టుదామా? నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడునూ లేడంటున్నాడు. దేవుని కొరకు మొరపెట్టుకొని నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడునూ లేడు. ఒకడు లేడంటే ఒక్కరు కూడా అట్లా జీవించట్లేదని. కనుక మనం మొరపెట్టుకునేవారు ఉండాలి. దేవుని నామాన్ని బట్టి దేవుని ఆధారం చేసుకుని బ్రతకటానికి మనల్ని మనం ప్రోత్సాహపరుచుకోవాలంటండి. ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకోవాలి. అయ్యా, దేవుని మీద ఆధారపడండి, దేవుని కొరకు జీవించండి, దేవుని పక్షాన ఉండండి, దోషాలన్నింటినీ తొలగించుకుని దేవుని కొరకు సాక్షార్థమై జీవించండి అని ఒకరినొకరు ఏం చేయాలి? ప్రోత్సాహపరచుకోవాలి. మనల్ని మనం కూడా ప్రోత్సాహపరచుకోవాలి. ఇతరులను ప్రోత్సాహపరచడంతో పాటు నిన్ను ప్రోత్సాహపరచుకోవాలి. దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతకటం కొరకు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటువి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. కనుక దేవుడు ముఖం చాటేసుకొని మన దోషాలను బట్టి దేవుడు మన వైపు చూడకుండా మన నుంచి దూరం అయిపోతే అప్పుడు మన జీవితం ఎట్లా ఉంటుంది చెప్పండి? మన జీవితంలో ఏమన్నా ఆశీర్వాదం ఉంటుందా? దీవెన ఉంటుందా? అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. కనుక మనం జిగటమన్ను, కుమ్మరివాని చేతిలో కొండ వంటి వారం మనం, జిగటమన్ను లాంటి వారం మనం. ఎప్పుడైతే జిగటమన్ను దేవుని చేతుల్లో ఉంటుందో అప్పుడు మేమందరం నీ చేతి పనేనా దేవుడు మనల్ని తగిన రీతిగా మనలో ఆకృతి తీసుకొస్తాడు, మనకు ఒక ఆకారం ఏర్పడుతుంది. యెహోవా అత్యధికంగా కోప్పడకము, మేము చేసిన దోషం నిత్యము జ్ఞాపకం చేసుకొనకము. అయ్యా, మేము చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకొనకుండా, అత్యధికంగా మా మీద కోప్పడకుండా మమ్మల్ని సరిచేయమని, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరం నీ ప్రజలమే కదా. ఇటు ప్రార్థన చేసేవారు ఉండాలి. ఉదయకాల సంబంధం ఎప్పుడైతే మనం ఇలాంటి ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు. హృదయపూర్వకంగా ప్రార్థన చేయి ఈరోజు దేవుడికి. దేవా, మేము నీ చేతిలో జిగటమన్నమయ్యా, మేమందరం నీ చేతి పని అయి ఉన్నామయ్యా, మా దోషాల నిత్యము నువ్వు జ్ఞాపకం చేసుకుని వద్దయ్యా, చిత్తగించు, చూడు, దయచేయి, మేమందరం మీ ప్రజలమే కదా, కనుక మా మీద అత్యధికంగా కోప్పడొద్దయ్యా అని చెప్పి దేవుణ్ణి అడిగి మనల్ని మనం ప్రోత్సాహపరుచుకొని దేవుని మీద ఆధారపడే విధంగా హృదయపూర్వకంగా దేవుని పాదాల చెంతకు వచ్చి ప్రార్థనాపూర్వకంగా సంతోషముగా నీతిని అనుసరిస్తూ దేవుని పాదాల చెంతకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు తప్పక నీ కుటుంబాన్ని దర్శించడం ప్రారంభిస్తాడు.
నీ కార్యాలను సఫలం చేయడం ప్రారంభిస్తాడు. నీ జీవితంలో ఏవైతే కొదవలుగా ఉంటున్నాయి అనుకుంటున్నావో ఆ కొదవలన్నీ తీరిపోతాయి. నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈ పరిస్థితులన్నిటినీ దేవుడు చక్కబరుస్తాడు. ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చేస్తాడు. ఏవైతే నీ జీవితంలో ఇంకా జరగలేదని విచారపడుతున్నావు వాటిని వెంటనే జరిగించడానికి కారణమవుతుంది. కనుక నీ పరిశుద్ధ పట్టణములు బీటు భూములైన సియోను, బీడాయన, యెరూషలేము పాడాయను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరం, మా శృంగార మందిరం అగ్నిపాలాయను. చూడండి, బీటు భూములుగా మారే పరిస్థితి వద్దండి. సియోను బీడైపోయింది, పాడైపోయింది. బీడు భూముల్లాగా మనం ఉండకూడదు. ఎప్పుడు ఫలభరితంగా ఉండాలి, పరిశుద్ధ మందిరముగా ఉండాలి, శృంగారమైన మందిరముగా ఉండాలి. కానీ అగ్నిపాలైపోతే ఏమవుతాం? మాకు మనోహరములైనవి నాశనమైపోయిన యెహోవా వీటిని చూచి ఓరకుందువా, మౌనంగా ఉందు, అత్యధికంగా మమ్మల్ని శ్రమ పెట్టుదువా. దేవుడు మన శ్రమ పెట్టే దేవుడు కాదు. దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. దేవుడు ఓరకుండే దేవుడు కాదు. కొన్నిసార్లు దేవుడిని అంటాం, ఎందుకయ్యా ఓరకుంటున్నావు, ఎందుకయ్యా మౌనంగా ఉంటున్నావు, ఎందుకయ్యా మమ్మల్ని ఇంతగా శ్రమ పెడుతున్నావు అని దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుడు ఎప్పుడు ఓరకుండడు. దేవుడు ఎప్పుడు మౌనం వహించే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు శ్రమ పెట్టే దేవుడు కాదు. అయితే ప్రియులారా, మన జీవన విధానమే, మన హృదయ ఆలోచనలు బట్టి ఎప్పుడైతే మనం సరిదిద్దుకొని హృదయపూర్వకంగా దేవుని పాదాల చెంతకు వస్తామో దేవుడు మన స్థితిని మార్చడానికి, అన్ని విధాలుగా మనకు సహాయం చేయటానికి, మన కార్యములు సఫలం చేయుటకు దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు ప్రియులారా. కనుక ఈ ఉదయకాల సంబంధు హృదయమార ప్రభు పాదాల చెంతకు వద్దాం. దేవా, నా జీవితంలో నా దోషాలను పరిహరించయ్యా, నా మీద అత్యధికంగా కోప్పడొద్దయ్యా, జిగటమన్నుగా నేనున్నా, నన్ను ఒక పాత్రగా మలుచయ్యా. నా జీవితంలో నా మీద నా దోషాలను బట్టి నిత్యం నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని నా మీద కోప్పడొద్దయ్యా. సంతోషంగా నీతిని అనుసరిస్తాను ఈ రోజు నుంచి అయ్యా. హృదయపూర్వకంగా నేను నీ కొరకు జీవిస్తానయ్యా, నన్ను బలపరచమని ఈ దోషాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకొని హృదయపూర్వకంగా దేవుని పాదాలు చెంతకరా. దేవుడు తప్పక నిన్ను దర్శించడం ప్రారంభిస్తాడు. నీ ఇంటిని దర్శిస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు దర్శనాలను చూస్తావు. సమస్యలు, సుడిగుండం లాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి విడుదల ఇవ్వటం ప్రారంభిస్తాడు. అన్నిటిలో జయాన్ని చూస్తావు. ఏవైతే కలవర పెడుతున్నాయో, ఏదైతే నీ జీవితంలో మనసులో బాధ, వేదన గురవుతున్నావో వాటి నుంచి నీకు విడుదలిస్తాడు ప్రభు. తప్పక నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయటం ప్రారంభిస్తాడు. కనుక గగనం జీల్చుకొని నీ దగ్గరకు వస్తాడు, దిగి వస్తాడు ప్రభు. భయంకరమైన క్రియలు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన కొరకు కనిపెట్టుకునే కార్యం సఫలం చేసి ఏ దేవుడినైనా మనం ఇంతకుముందు ఎప్పుడన్నా చూసాము అలాంటి దేవుడిని. అలాంటి దేవుడు మన దేవుడు. అయితే మనమే ఆత్మీయంగా ఎక్కడ సరిదిద్దుకోవాలో, ఏ విధంగా బలపడాలో, ఏ విధంగా ప్రభు వైపు చూడాలో, ఏ విధంగా హృదయపూర్వకంగా ప్రభువుని అనుసరించాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మనకు అన్నీ నేర్పిస్తాడు. సర్వశక్తి గల దేవుని పాదాల చెంత నీవు అన్నీ నేర్చుకున్నట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగా చేయబడి ఫలభరితంగా చేసి నేను ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చి గొప్ప కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. అట్టి రీతిగా మన జీవితం ఉండులాగున దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.